హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? నాకు థర్స్‌డే, ఫ్రైడే 2 రోజులు కలిసి ఒకే రోజులాగే గడిచిపోతుంది. అంటే ఆ 48 అవర్స్ కూడా నాకు 24 అవర్స్ లాగే అయిపోతుందనమాట. ఈ గంధం వచ్చేసి ఖాదరులి సాహెబ్ ఉరుస్ రోజు, అంటే ఉరుస్‌కు ముందు రోజు గంధం ఉంది కదా! ఆ గంధం రోజు దర్గాలో ఇచ్చినది గంధం అన్నమాట ఇది. గంధం తెచ్చుకున్నప్పుడు కొంచెం తడి తడిగా ఉన్నది. దీన్ని ఒక ప్లేట్‌లో పతలాగా పరిచేసి ఫ్యాన్ గాలికి వేస్తే 2 రోజులకు ఇలా కొంచెం ఆరిందనమాట. బాగా ఆరింది. ఇంకొక రోజు ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసి ఎవ్వరూ టచ్ చెయ్యని ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఈ గంధానికి అంట్లు, ముట్టు ఏవి తగలకూడదు. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ గంధాన్ని గుండెల మీద పెట్టుకుంటామన్నమాట మేము. గుండెల మీద పెట్టుకుంటే ఏ గాలి ధూళి తాకదు బయటికి వెళ్తే. అంటే ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్తుంటారు కదా, మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం అని లేదా అర్ధరాత్రి పూట అని, అట్లాంటి చెడు గాలి సోకకుండా ఉంటుంది అనేది ఒక నమ్మకం. కొంతమంది చిన్నపిల్లలు నిద్రలో ఉలిక్కి పడుతుంటారు కదా, ఉలిక్కి పడి లేయడము, ఏడవడము, అర్ధరాత్రి పూట ఊరికనే ఏడుస్తుంటారు. అటువంటప్పుడు ఈ గంధాన్ని కనుక కొంచెం పెడితే, గుండెల మీద పెడితే వాళ్ళు ఆ ఏడుపును ఆపుతారనమాట. చిన్నపిల్లలకు కూడా మంచిదే. అందుకని పిల్లలు, పెద్దవాళ్ళం అందరం ఎవరైనా సరే ఈ గంధాన్ని చాలా పవిత్రంగా వాడుకుంటాం ఇంట్లో. మనిషి జీవితంలో సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది? పెద్ద పెద్ద బంగ్లాలలో దొరుకుతుందా, లేదా పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్లో దొరుకుతుందా చెప్పండి? ఎవరి సంతోషమైనా ఎవరి ఇంట్లో వాళ్లకు దొరకాలి. అంతేకాని ఇంకా ఎవరింట్లోనో వేరే వాళ్ళ ఇంట్లో మనకు సంతోషం దొరుకుతుంది, వేరే వాళ్ళలాగా మనముంటే మనం సంతోషంగా ఉండగలము అని అనుకోవడం ఒక మిథ్య మాత్రమే. సంతోషం అంటే మనం మన కుటుంబ సభ్యులతో గడిపినప్పుడు, మన గుప్పిట్లో ఉన్న వారితో గడిపినప్పుడు, అంటే బయట ఎక్కడో కాదు, మన వాళ్ళు అనుకునే ఆ నలుగురితో 5 మందితో మనం గడిపినప్పుడు మనం సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాని ట్రైన్లోనో బస్సులోనో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో చూసి అందులో మనం ఉంటేనా అని ఊహించుకుంటాం చూడండి, అందులో నిజమైన సంతోషం అనేది ఉండదు. ఉరుసు అయిపోయిన తర్వాత ఫ్రైడే రోజు దర్గాకు వెళ్ళానన్నమాట. ఆ దర్గాను చూస్తే మనసు నిండా సంతోషమే, మనసు నిండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నా భారాలన్నీ ఆ ఖాదరులి సాహెబ్ దగ్గర వదిలేసి ప్రశాంతంగా గడుపుతాను. నాతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. నీ భారాలన్నీ నాకు వదిలేసేయి, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. మనం చిన్నప్పుడు అమ్మను అడిగి లేదా నాన్నను అడిగి పెద్దవాళ్ళు చెప్పినట్టు పని చేయడం అలవాటు. ఏ పని చేసినా కానీ పెద్దవాళ్ళను అడిగి చేస్తూ ఉంటాం కదా. అట్లాగే మనం పెద్దవాళ్ళం అయిపోతాము. ఆ తర్వాత మనం ఇంకా ఎవరిని అడగాలి? మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి అప్పుడు నాకు మా ఇంటికి పెద్ద దిక్కుగా ఖాదరులి సాహెబ్ను నేను అడుగుతానన్నమాట. ఏదైనా సరే ఖాదరులి సాహెబ్ నాకు చెప్పండి, నేను ఏమీ చెయ్యను. నాకు మా ఇంటికి పెద్ద దిక్కుగా అనిపిస్తారు. ఇక దర్గాలో కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఇంటికి వచ్చేసానమాట. ఇంకా ఇంట్లో ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఆ ఖర్జూరాలు, పచ్చి కొబ్బరి 2-3 రోజుల వరకు మాకు ఇంట్లో ఇది బాగా టైంపాస్. నేనైతే టిఫిన్కు కూడా 4 ఖర్జూరాలు, కొబ్బరి ముక్క తింటూ ఉంటాను. ఉరుసుకు కొట్టిన కొబ్బరికాయల్లో ఒక కాయ ఇలా పగిలిందనమాట. ఇలా పగిలితే ఏదో చెప్తారు చూడండి, ఉయ్యాలలాగా పగిలిందనో ఏదో చెప్తారు. నాకు మాత్రం కరెక్ట్గా తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను ఇలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.